త్యాగాన్ని గమనించడం లేదు, రుచించడం లేదు, హృదయంలో చేర్చుకోలేదు. మనము రేపటి దినాన చూస్తాం, యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం మరణ భయాన్ని తొలగించింది, మరణ బంధకము నుండి బయటికి తీసుకొని వచ్చింది. కొన్ని దినాల్లో మనం గమనిస్తే వస్తూ ఉన్నారు సహవాసానికి, సహవాసంలో పని కూడా చేస్తూ ఉన్నారు, కానీ హృదయంలో మాత్రం శరీరం, పనులలో శరీరం, నిలువెల్లా శరీరాన్నే కలిగి తగ్గింపు లేదు, సహవాసపు క్రమము లేదు. కానీ సహవాసానికి వస్తూ ఉన్నారు, నేర్చుకోవడం లేదు, వినడం లేదు, గ్రహించడం లేదు, ప్రార్థించడం లేదు, విశ్వాసం ఉంచడం లేదు. రక్షణ పొందినామన్న ముసుగులో ఉన్నటువంటి శరీరానుసారులు. కష్టమైన మాటే ఇది, ఇలా చెప్పకూడదు, మళ్ళీ నేను మీ దగ్గరికి రాకూడదు అనుకుంటా ఉన్నాను, అందుకే చెప్పేస్తా ఉన్నాను. యేసుప్రభు చెప్తూ వచ్చినాడు, గొర్రె చర్మమును కప్పుకున్న వాళ్ళు అని. అలాగా విశ్వాసం అనేటటువంటి ముసుగు వేసుకున్నటువంటి శరీరానుసారులు వీరు వింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు, కూర్చుంటూ ఉన్నారు, సహవాసంలో ఉన్నారు. సహవాసం యొక్క క్రమము లేదు. నోరు పనిచేస్తుంది, చెయ్యి పనిచేస్తుంది, కాలు పనిచేస్తుంది, అయితే శరీరం అంతా పనిచేస్తూ ఉంది, కానీ ఆత్మ చచ్చిపోయి ఉంది. లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, త్యాగము లేదు. అయితే మనం చూస్తూ ఉన్నాం, ఈ ఉదయకాలంలో కొట్టబడినటువంటి కాపరి, మన కాపరి సమకూర్చేవాడు, సహవాసానికి తోడుకొని వచ్చేవాడు, మందను పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద ఎట్లా నిమ్మలంగా, ఒక మాట కూడా ఉండదు. ఎందుకు తిన్నావు ఎక్కువ? ఈ మధ్య పేర్లు ఏంటంటే హెచ్చరికలు. ఎవరు చేయాలా? ఆ దినాల్లో కూడా ఉన్నాయి. నాకు ఒక విషయం చెప్పండి, మీకు ఎంతో ఇష్టమైనటువంటి బిర్యానీ కదా, అందులో మరి కేవలం లవంగాలు మాత్రమే